ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వచ్చారు. ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ప్రారంభమవుతున్న యువగళంకి సంఘీభావ యాత్రను ప్రారంభించడానికి ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రొఫెషనల్స్ ఇలాంటి యాత్ర ఒకటి తీసుకోవడానికి? నిజంగా ఈరోజు చాలా అంటే చాలా ఆనందకరంగా ఉంది, ఆశ్చర్యంగా కూడా ఉంది. ఎందుకంటే నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఎలా జరుగుతుందో, ఏ విధంగా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పనేసి మేము చాలా ఆందోళన చెందడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు జిల్లా దాటేంత వరకు కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు, మైకులు తీసేసుకున్నారు, వెహికల్ సీజ్ చేశారు, ఎన్ని రకాలుగా చేసిన ఆఖరికి స్టూల్ మీద నుంచొని మాట్లాడినా కూడా ఆయన ఇబ్బంది పెట్టడం జరిగింది. అయినా కూడా నారా లోకేష్ గారు ఎక్కడ తగ్గకుండా నేను ఈ యాత్రను కొనసాగిస్తామని చెప్పనేసి మొక్కవని దీక్షతోటి ముందుకు వెళ్ళటం జరిగింది. ఆ ప్రకృతి, ప్రజలు అందరూ కూడా సహకరించి, మరీ ముఖ్యంగా యువత, మహిళలు అపూర్వ స్వాగతం ప్రతి చోట ఆయనకి ఇవ్వటం ద్వారా మనం చూసాం. అద్భుతంగా యువగళం పాదయాత్ర సక్సెస్ అయింది. ఇప్పుడు ముగింపు కార్యక్రమానికి ఐటీ ప్రొఫెషనల్స్ అయితేనే మిగతా ఎవరైతే చదువుకున్న విద్యావంతులందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా మద్దతు తెలపడానికి వెళ్ళటం మాకు చాలా ఆనందకరంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, కర్ణాటక నుంచి, మనకి ఒరిస్సా నుంచి, అలాగే తమిళనాడు నుంచి కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి అని ఆలోచించే వాళ్ళందరూ కూడా యువగళ ముగింపు సభకి మద్దతు పలకడానికి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మధ్యలో 2 నెలల పాటు చంద్రబాబు అరెస్ట్ కావడం వల్ల కొంత గ్యాప్ వచ్చింది. ఇక్కడ ఏమి ఆత్మస్థైర్యం కోల్పోలేదా? మళ్ళీ పాదయాత్ర కొనసాగించినప్పుడు ముందు జరిగిన పాదయాత్రకి తర్వాత జరిగిన పాదయాత్రకి ఎట్లా అనిపిస్తుంది? 100% ఎక్కడ ఆత్మస్థైర్యం కోల్పోలేదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ని నైతికంగా దెబ్బతీయాలని చెప్పనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తే, బంతిని కొడితే కింద కొడితే పైకి లేచినట్టు ఎంత గట్టిగా ఇచ్చేస్తే అంత రివర్స్లో మళ్ళీ 2 నెలల పాటు నిరసన కార్యక్రమాలు కానీ దేశ విదేశాల్లో చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం తెలిసే విధంగా కూడా ఆ నిరసన కార్యక్రమాలు జరగటం 120 పైచలకు దేశాల్లో జరిగినాయి, వివిధ రాష్ట్రాల్లో కూడా జరిగినాయి. మళ్ళీ రెట్టింపైన ఉత్సాహంతో నారా లోకేష్ గారు మళ్ళీ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఇంకా అపూర్వమైన స్పందన అరెస్టు తర్వాత స్టార్ట్ చేసిన దానికి మనం చూసాము. ఎక్కడ అసలు రోడ్లు పట్టకుండా జనం విశేషంగా స్పందనిచ్చారు. ఇదే మార్పుకి సంకేతం. 100% యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు వేసే అడుగులు, ఒక్కొక్క అడుగు దెబ్బకి తాడేపల్లి కోటలు బీటలు వారిని త్వరలో అది కూలిపోవటం కూడా ఖాయమని చెప్పి తెలియజేస్తాం. ముగింపు సభకి ఎంతమంది వస్తారనుకున్నారు? చాలా చోట్ల నుంచి దాదాపు ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ట్రైన్లు కూడా ఏర్పాటు చేశారు, కొన్ని బస్సులు ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు? సమారమే 5-6 లక్షల మంది దాకా ఈ సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. 100% ఇంకా పెరగచ్చు అని కూడా అని చెప్పనేసి మేము అనుకుంటున్నాం. 100% ఈ సభతోటి ఒక సమర శంఖారావాన్ని తెలుగుదేశం పార్టీ పూరించబోతుంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. లోకేష్ అనుకున్న లక్ష్యాలని రీచ్ అవ్వగలిగాడా ఈ 225 రోజులలో? ఇవాళ 224వ రోజు, రేపు ఇంకొక 4-5 రోజులు జరుగుతుంది పాదయాత్ర, 20వ తేదీ ముగింపు కాబట్టి. అనుకున్న లక్ష్యాలను రీచ్ అవ్వగలిగారా? 200% రీచ్ అవ్వగలిగారు. నెంబర్ 1, ప్రజలతో మమేకమై, అంటే ప్రతి ఒక్క అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యలు తెలుసుకోవటం. మీరు చూస్తే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక్కొక్క వర్గాలకు సంబంధించిన సమస్యలు, అది రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, మహిళలు కావచ్చు, అంగన్వాడీ ఉద్యోగులు కావచ్చు, సచివాలయాలు కావచ్చు, టీచర్లు కావచ్చు, ప్రైవేటు విద్యా సంస్థలు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు, జరుగుతున్న ఇబ్బందులు, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలన్నింటినీ కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకొస్తే వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి దానికి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఏం చేయబోతున్నాం అనేది కూడా లోకేష్ గారు చెప్పడం జరిగింది. హలో లోకేష్ అని చెప్పనేసి తిరుపతిలో యువతతో కార్యక్రమం నిర్వహిస్తే అద్భుతమైన స్పందన వచ్చింది. యువత 100% నమ్ముతున్నారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయకత్వంలో మాత్రమే మా భవిష్యత్తు బాగుంటుందని అది యువగళం ద్వారా నిరూపించడం. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్న ప్రొఫెషనల్స్ అంతా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నారా లోకేష్ యువగళం చేపట్టారు కదా, వీళ్ళు అధికారంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి యువతకి ఏదో చేయబోతారు, అక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించబోతారు, అవకాశాలు వస్తాయి, అక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకోవచ్చు మేము మా తల్లిదండ్రుల దగ్గర ఉంటూ అని ఇప్పటివరకు నేను మాట్లాడిన వాళ్ళంతా చెప్పారు. ఈ లక్ష్యాన్ని మీరు అధికారంలోకి వస్తే ఈ యువత ఆశయాలు, ఈ ప్రొఫెషనల్స్ ఆశయాలన్నీ నెరవేరుతాయి అనుకోవచ్చు? 100% ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ చంద్రబాబు గారికి ఉంది. 25 సంవత్సరాల క్రితమే హైటెక్ సిటీని ఇచ్చేశారు. ఈరోజు హైదరాబాద్ మహానగరంగా గ్లోబల్ సిటీగా ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 ద్వారా మాత్రమే జరిగింది. అమరావతిని కూడా అదే లక్ష్యంతో స్టార్ట్ చేశారు. ఈ పోయిన టర్మ్ 19లో కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చుంటే ఈరోజు ఒక గ్లోబల్ స్మార్ట్ సిటీగా అమరావతి ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని నాశనం చేసింది. మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే అమరావతిని ఒక అద్భుతమైన నగరంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్మిస్తారు.
దాని ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఇక్కడ ఉండే యువతకు కూడా అక్కడికి సొంత గ్రామాల్లో సొంత ప్రాంతాల్లో ఉండి ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా కల్పించబోతున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఓ 4 నెలల తర్వాత మొదటిసారి ప్రెస్ మీట్ పెట్టి దానిలో మాట్లాడింది, అవసరమైతే నా కుప్పంలో కూడా నేను ప్రజాభిప్రాయ సేకరణ చేపడతా అని అన్నారు. కానీ ఆ కుప్పంకి ఇన్ఛార్జిగా ఉన్నది మీరు, ఆ బాధ్యత అంతా మీ మీదే ఉంటుంది. అంటే ఒకవేళ ప్రజాభిప్రాయ సేకరణలో చంద్రబాబు కూడా అఫ్కోర్స్ దాదాపుగా అలాంటి పరిస్థితి అధినేతకి రాదు, కానీ చంద్రబాబు నాయుడు అంత ధీమాగా చెప్పగలిగాడంటే మీ మీద నమ్మకం పెట్టుకొని ఉండాలి అక్కడ ప్రజల మీద. సో ఆ ధీమాని మీరు నిలబెట్టగలుగుతున్నారు కుప్పంలో? 100% నా మీద నమ్మకం కాదు, అక్కడ ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం. కుప్పం ముద్దుబిడ్డ, కుప్పం అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు, ఎమ్మెల్యేగా రాకముందు కుప్పం ఏ విధంగా ఉంది, తర్వాత ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందిందో అక్కడ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి 7 సార్లుగా ఆయన్ని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తూ వచ్చారు. ఈసారి ఈ 7 సార్లు కన్నా ఎక్కువ మెజార్టీ, 1,00,000 ఓట్ల మెజార్టీ, లక్ష్యంతో పెట్టుకొని పనిచేస్తున్నాం. 100% మేము సాధిస్తామన్న నమ్మకం మాకుంది. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.